హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ కుక్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం సింపుల్ ప్రాసెస్లో చికెన్ పకోడీ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇలా వర్షం పడుతున్నప్పుడు చల్లగా ఈవినింగ్లో స్నాక్ ఏమైనా తినాలనిపించినప్పుడు ఇలా క్విక్గా ప్రిపేర్ చేసుకోండి. అలాగే రైస్లోకి సైడ్ డిష్గా సాంబార్, పప్పుచారులోకి ఎంతో పర్ఫెక్ట్ కాంబినేషన్గా ఉండే చికెన్ పకోడీ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం నేను ఇక్కడ 1/2 kg వరకు చికెన్ తీసుకున్నానండి. చికెన్ నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. దీంట్లో నేను బోన్లెస్ 2 తీసుకున్నాను. మీకు ఇష్టం లేకపోతే బోన్లెస్ కూడా తీసుకోవచ్చు. ఇలా బాగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్లో చిటికెడు పసుపు, చికెన్కి సరిపడా ఉప్పు, దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి దీంట్లోనే ఒక చెక్క కానీ 1 స్పూన్ వరకు నిమ్మరసం కానీ యాడ్ చేసి ఇవన్నీ చికెన్కు బాగా పట్టేలా బాగా అన్నీ కలిసేలా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న చికెన్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ యాడ్ చేసుకోండి. ఇదంతా ముక్కలకు బాగా పట్టేలా మరొకసారి బాగా కలుపుకోండి. మీకు నచ్చితే దీంట్లో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో దట్ కలర్ మంచిగా వస్తుంది. ఆప్షనల్ మాత్రమేనండి అది. దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, ఒక 4 నుండి 5 పచ్చిమిర్చి చీలికలు కూడా యాడ్ చేసుకొని వీటికి కూడా మసాలా పట్టేలా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టుకొని దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్, మొక్కజొన్న పిండి, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యపిండి కూడా యాడ్ చేసుకోండి. మీరు ఈ బియ్యపిండి ప్లేస్లో శనగపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న దాన్ని బాగా కలుపుకొని ఇలా మూత పెట్టి ఒక 3 నుండి 4 గంటలు టైం ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మీకు టైం ఉంటే ఓవర్ నైట్ కూడా సోక్ చేయొచ్చు. అలా సోక్ చేస్తే ఇంక చికెన్ పకోడీ అదిరిపోతుంది అంతే. నేను ఇలా 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టానండి. తీసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి. మీకు ఇక్కడ ఏమైనా పిండి కానీ నీళ్ళు కానీ అడ్జస్ట్ చేసుకోవాలనిపిస్తే ఇప్పుడు యాడ్ చేసుకొని బాగా కలుపుకొని దాన్ని పకోడీ కింద యాడ్ చేసుకోవడమే. దానికోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కనివ్వండి. ఇలా ఆయిల్ వేడెక్కిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని దాంట్లోనే చికెన్ పకోడీ ముక్కలను విడివిడిగా ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేయండి. ఇలా విడివిడిగా స్ప్రెడ్ చేయడం వల్ల దేనికది ఈవెన్గా ఫ్రై అవుతుంది. లేదంటే ఒకదానికొకటి అతుక్కుపోయి బాగా ఉడకకుండా ఉంటాయి. ఇలా ఫ్రై చేసుకుంటున్నప్పుడు మనం మంటను మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకోండి. హై ఫ్లేమ్లో పెట్టారంటే పైన ఉడికిపోతుంది, లోపల పచ్చిగానే ఉండిపోతుంది, కలర్ అయితే వచ్చేస్తుంది. కానీ ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లోపల వరకు ఉడికేలా ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయిన చికెన్ను టిష్యూ వేసుకున్న ప్లేట్లోకి తీసుకోండి. అలా టిష్యూ వేసుకున్న ప్లేట్లోకి తీసుకోవడం వల్ల ఏమైనా ఎక్సెస్ ఆయిల్ అబ్జర్బ్ చేసినా అదంతా టిష్యూ పేపర్ అబ్జర్బ్ చేసేసుకుంటుంది. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకునే చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. నేను ఇవన్నీ తీసి పక్కన పెట్టుకొని ఇంకొకసారి కూడా ఇలాగే రిపీట్ చేస్తాను. అంతేనండి, పప్పులోకి, పప్పుచారులోకి, సాంబార్లోకి ది బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు చికెన్ పకోడీ. సో నెక్స్ట్ టైం పప్పు కానీ పప్పుచారు కానీ ఏమైనా ప్రిపేర్ చేసినప్పుడు చికెన్తో ఎప్పుడు రొటీన్గా ఫ్రైలు కర్రీలు కాకుండా ఇలా ప్రిపేర్ చేసి చూడండి. ఎంతో ఈజీగా టేస్టీగా ఆయిల్ అబ్జర్బ్ చేయకుండా ఎంతో క్రిస్పీగా వస్తుంది. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.